శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటంటే, గురుగారు, మానవ జన్మకి అర్థం తెలుసుకోవాలంటే సన్యాసమే స్వీకరించాలా, వివాహం చేసుకున్న తర్వాత కూడా ఈ మానవ జన్మకి అర్థం తెలుసుకోవచ్చా, అంటే వివాహం అనేది మానవ జీవితంలో ఖచ్చితమా అనేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. దాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే, గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్తాడు, కామగాని వాడు మోక్షగామి కానేరడు అని. అంటే మనం ధర్మంగా ముందుగా ఏమిటంటే, తనను తను తెలుసుకోవడానికి కొంతమంది మహానుభావులకు మాత్రం సాధ్యమవుతుంది. సన్యాసం స్వీకరించి చిన్నప్పటి నుంచి కూడా గురు పరంపరలోకి వెళ్ళిపోతారు. కొంతమంది కామ క్రోధ మదమాత్సల్యాన్ని ఏ విధంగా అంచుకోవాలో తెలియక సంసారం అనేటువంటి సాగరంలో చిక్కుబుక్కులు పడుతూ చికాకులు తెచ్చుకుని బంధాలు విడిచిపెట్టి సన్యాసంలోకి వెళ్తారు. మరి ఇది కరెక్టా అంటే ఇది కరెక్ట్ కాదు. మనం ఒక బాధ్యతగా వచ్చాం. మీకు మీ తల్లిదండ్రులు బాధ్యతగా వివాహం చేశారు. ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్మి వచ్చింది. మధ్యలో విడిచిపెట్టను అని మీరు ప్రమాణం చేశారు. కాబట్టి సంసారం చేసి నీ గోత్రాన్ని అభివృద్ధి చెందించుకుని తరువాత కావాలంటే సన్యాసంలోకి వెళ్ళిపోయేది. బాధ్యతలు పూర్తి చేసేసిన తర్వాత తప్పు లేదు. భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. వివాహం చేసుకున్నావు అంటే ఒక బాధ్యత వచ్చింది. పిల్లలు పుట్టారంటే బరువు బాధ్యతలు పెరిగాయి. ఆ తర్వాత వారిని సెటిల్ చేయడానికి ఇంకాస్త ఆచరణకు వచ్చింది. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు ఒక ఉన్నతమైన పరిపక్వతకి చెందడానికి పరీక్షలు అని చెప్పాలి. ఒక చిన్న చొట్టు వేసామనుకోండి, ఎవరైనా తొక్కేస్తారేమో, లేకపోతే ఏ వెహికల్స్ తీసినప్పుడు ఆ చొట్టు నేల మీద పడిపోతుందేమో అని చేస్తాం. మనం ఏం చేస్తాం, 2 ఇటుకలు పెట్టి సంరక్షిస్తాం. చెట్టు కొంచెం పెద్దదైన తర్వాత మేకలు కానీ గేదెలు కానీ ఆవులు కానీ తినేస్తాయేమో ముళ్ళ కంచి కడతాం. ఆ చెట్టు కొంచెం పెద్దదైన తర్వాత పువ్వులు పూస్తున్నప్పుడు వాడు కోసేస్తాడు వీడు కోసేస్తాడేమో వాకింగ్ అని చెప్పి దాన్ని మళ్ళీ పరిరక్షించుకుంటాం. ఆ పువ్వులు కాయలైన తర్వాత పిల్లలు వాటి కొట్టేస్తారేమో అని చెప్పి ఆ కాయలకి దారాలు కడతాం. ఆ ఈ పండు అయిన తర్వాత మనం తీసుకుని చక్కగా మనం తింటాం, భగవంతుడు సమర్పించడం, దాంతోపాటు పక్కింటి వాళ్ళు ఏమంటే మా చుట్టుకాయలు తినండి అని ఇస్తారు. అలాగే భగవంతుడు నిన్ను పుట్టించిన తర్వాత నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని, అంటే నువ్వు వివాహం చేసుకునే నీ భార్యని చూసే బాధ్యత. మధ్యలో విడిచిపెట్టి నేను సన్యాసం తీసుకుంటానంటే అది పనికిరాదు. సంసారం చేసి నీ వంశాన్ని అభివృద్ధి చెందించుకున్న తర్వాత విడిచిపెడతాను అంటే అది అస్సలు పనికిరాదు. ఎందుకంటే నీ రక్తం సంబంధించి పుట్టుకున్న పిల్లలకి ఏం న్యాయం చేస్తావయ్యా? నువ్వు నీ ఇంటే నువ్వు న్యాయం చేయలేనోడు 10 మందికి నీతి ఎలా చెప్తావు? ఒకసారటండి ఒక పిల్లవాడిని అన్నారట, ఏమని, రమణ మహర్షి వారి దగ్గరికి వచ్చి ఒక ఆవిడ, మా అబ్బాయి బెల్లం తింటున్నాడండి, బెల్లం మానమని చెప్పండి, మీరు చెప్తే వింటాడు మా అబ్బాయి అన్నారట. ఈయన వారం తర్వాత రమ్మని చెప్పి వారం తర్వాత వెళ్ళి, అరే బెల్లం తినడం మానేరా అన్నాడు. ఆ మాట ఎందుకు చెప్పలేదు అంటే, ఇంతకుముందు ఆయనకి బెల్లం తినే అలవాటు ఉంది. ముందు ఆయన మానుకుని తర్వాత ఎదుటోడు చెప్పారండి. అలాగా ముందు నీ ధర్మం నువ్వు నిర్వర్తించి తర్వాత మనుధర్మం సనాతన ధర్మాల్లోకి అడుగు పెట్టాలి. నీ ఇంట 10 మందికి భోజనం పెట్టాలి అంటే కాశీ విశ్వేశ్వరి అనుగ్రహం ఉండాలయ్యా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ యొక్క బాధ్యతను నిర్వర్తించిన తర్వాతనే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. కాబట్టి ఆ తర్వాత ఇంట్లో ఉంటూనే చాలామంది ఋషులు తము సంసారం అనే సాగరంలో ఈదుతూ విద్యని నలుగురికి నేర్పి ఒక స్థాయిని అనేటువంటిది ఏర్పరచుకున్నారు. మనమెంత చక్కగా మీ ధర్మం మీరు నిర్వర్తించండి. భగవంతుడికి ఒక కొంత సమయం మీ ఆఫీస్కి ఇస్తున్నారా, మీరు ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి ఇస్తున్నారా, సాటర్డే సండే అయితే పిల్లలు తీసుకుని బయటికి వెళ్తున్నారా, తర్వాత మీ ఫ్యామిలీలో ఫంక్షన్స్ అంటూ జరుగుతున్నాయి, ఇవన్నీ జరగడానికి కారణం భగవంతుడు. కాబట్టి మీరు ఈరోజు పండగ వచ్చింది, రేపు వచ్చేటువంటిది సంక్రాంతి నెల, మీ పిల్లలకి బట్టలు కొంటారు, మీ అమ్మమ్మ గారికి బట్టలు కొంటారు, మీ అమ్మగారికి బట్టలు కొంటారు. అదేవిధంగా భగవంతుడు కూడా ఒక జత బట్టలు కొనండి. ఈశ్వరానుగ్రహంతో ఆ బట్టలు కొని ఈశ్వరుడికి సమర్పించండి. ఇలా మనము మన ఇంట్లో ఒక వ్యక్తిగా భగవంతుని ఆరాధిస్తేనే మీకు భగవత్ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఖచ్చితంగా మీరు భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే భగవంతుడు విధించేటువంటి పరీక్షలైనటువంటి సంసారము సాగరాలు అనేటువంటి ఖచ్చితంగా ఈదాల్సిందే. ముందుగా ఇంట గెలిచి ఆ తర్వాత మీరు సన్యాసం స్వీకరించడం అత్యంత అద్భుతమైన విషయం తెలియజేయడం జరుగుతుంది.